హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీఐసెట్ 2025 అండ్ 2024 కాంపిటీషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే 2025లో ఎంతమంది అప్లై చేశారు, లాస్ట్ ఇయర్ 2024 టీజీఐసెట్కు ఎంతమంది అప్లై చేశారు, ప్రిలిమినరీకి ఎప్పుడు రాబోతోంది అండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది టీజీఐసెట్ది టోటల్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ టీజీఐసెట్ 2024లో అప్లికెంట్స్ చూసినట్లయితే టోటల్ అప్లికెంట్స్ 2024లో 86,156 ఉన్నారు. అందులో 13 to 14,000 వరకు యాబ్సెంటీస్ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ 10 to 15% యాబ్సెంట్ అవుతుంటారు. ఇక టీజీఐసెట్ 2025 చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కంటే, సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కాంపిటీషన్ తగ్గింది. అప్రాక్సిమేట్లీ 14,400 మెంబర్స్ లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఇయర్ అప్లికెంట్స్ తగ్గారు. సో కాంపిటీషన్ కూడా తగ్గింది. ఇందులో న్యూస్ ప్రకారం 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అటెండెడ్ ఫర్ టీజీఐసెట్ 2025 ఎగ్జామ్. 2024 కంటే 2025 కాంపిటీషన్ అయితే తగ్గింది. దట్ టు ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ కూడా ఏమైందంటే 2024 టీజీఐసెట్తో పోలిస్తే 2025 ఐసెట్ ఎగ్జామ్ కొద్దిగా టఫ్ అని చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ 24 ఎగ్జామ్తో పోల్చుకుంటే 25 టఫ్గా ఉంది. అండ్ ఆల్సో అప్లైడ్ క్యాండిడేట్స్ కూడా తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ మార్క్స్కే బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది ఈసారి. టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 7,000 ఇస్తే 64 to 65,000 అరౌండ్ అటెండ్ అయ్యారు ఎగ్జామ్కు. ఈ మంత్ 21న దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీ రాబోతోంది. 21న 22nd నుంచి అబ్జెక్షన్స్ 3-4 డేస్ అబ్జెక్షన్స్ జరుగుతాయి. అంటే కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్ట్ చేయడానికి, ఒక్కొక్క కీ మిస్టేక్ను అబ్జెక్ట్ చేయడానికి 500 రూపీస్ కట్టాలని ఇచ్చాడు. సో అబ్జెక్షన్స్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఒకవేళ అబ్జెక్షన్ వల్ల మనం చేసింది కరెక్ట్గా మిస్టేక్ అనేది తెలిస్తే మనకు రీఫండ్ అవుతుంది అమౌంట్. ఒకవేళ మనం పెట్టిన అబ్జెక్షన్ తప్పైతే రీఫండ్ రాదు. సో 21న ప్రిలిమినరీ కీ ఉంది, 22nd నుంచి అబ్జెక్షన్స్, ఫైనల్ కీ అండ్ రిజల్ట్ రెండు కూడా 7th జూలై 7th కల్లా మీకు ఫైనల్ కీ, రిజల్ట్ అండ్ ర్యాంక్ కార్డ్ అన్నీ కూడా వచ్చేస్తాయి. జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ డేట్స్ కూడా, ఐసెట్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇవి టోటల్గా ప్రిలిమినరీకి, రిజల్ట్ ఎప్పుడు, టోటల్ అప్లికెంట్స్ ఎంతమంది, ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ కాంపిటీషన్ తగ్గింది ఇంకా. సో మార్క్స్ కూడా బెటర్ ర్యాంక్ వస్తుంది, తక్కువ మార్క్స్కే బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం కాబట్టి మనం ర్యాంక్ ఎస్టిమేట్ కూడా ముందు వీడియో చేస్తున్నాం. ఆ వీడియోని కూడా మీరు చూడండి తప్పకుండా. ప్రిలిమినరీకి అయితే 21న రాబోతోంది.